జరుగుతోంది। ఈ 19వ వార్షికోత్సవం సందర్భంగా ఎంతో మంది ఐఏఎస్లు ఐపీఎస్లు అదే విధంగా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా రావడం జరుగుతోంది। అన్నిటికంటే ముఖ్యంగా 90,000 మంది భక్తులు రావడం, అదే విధంగా 70,000 మందికి అన్నం వితరణ, అదే విధంగా ప్రసాదాలు, ఉదయం 5 గంటల దగ్గర నుంచి కూడా అభిషేకాలు, అదే విధంగా ఆ తర్వాత అన్నాభిషేకం, అలంకరణ, పూజా కార్యక్రమాలన్నీ జరిగినాయి। సాయంత్రం వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి జబర్దస్త్ టీము, సినిమా సింగర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు। ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇదివరకు గ్రామాల్లో తిరునాళ్ళు జరిగాయి, ఈ రోజున తిరునాళ్ళు జరగకపోవడం మానివేశారు అందరూ కూడా। కానీ దానివల్ల నష్టం సమాజంలో న్యూనతాభావం, అంటే నేను ఒక్కడనే, నాకు ఈ సొసైటీ సపోర్ట్ లేదని ఫీలింగ్ వస్తుంది। అందుకని ఇదివరకు పెద్దవాళ్ళు మనకి ఈ తిరునాళ్ళు పెడతాం ఉద్దేశం ఏంటంటే, కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి ఉంటారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది। దాన్ని అదేవిధంగా ఈ పెదవాడ్లపూడిలో 20 సంవత్సరాల నుంచి దాన్ని మేము పునరుద్ధరించడం జరిగింది। తప్పకుండా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ఆ బాబా ఆశీస్సులు మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ప్రపంచవ్యాప్తంగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం। వార్షికోత్సవం జరుగుతూ ఉంది। ఈ కార్యక్రమానికి 90,000 మంది భక్తులు హాజరవుతున్నారు। ఇప్పటికి ఒక 10,000 మంది అయ్యారు। అదేవిధంగా 70,000 మందికి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా తెల్లారుజామున 5 గంటల నుంచి కూడా కార్యక్రమాలు మొదలై ఉదయం అభిషేకంతో, ఆ తర్వాత పాలాభిషేకం, ఆ తర్వాత అన్నాభిషేకం, ఆ తర్వాత అలంకరణ, ఆ తర్వాత పూజా కార్యక్రమాలు జరిగినాయి ఇప్పటి వరకు కూడా। భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది। అటువంటి ఈ సాయిబాబా వారి, షిరిడి సాయిబాబా వారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని, మన రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం।